పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సైనికుడిగా పనిచేసే వ్యక్తి, అరుదైన నాయకత్వం, అనునిత్యం సైకో వేధించినా ఏం చేస్తావు పీక్కోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఆదరించాలనా లేదా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నా అనుభవం ఆయనతో 42 ఏళ్ళు. ఎక్కడ కూడా లాయల్టీలో ప్రాణం పోతా ఉన్నా క్వశ్చనే లేదు, రాజీ పడను. తెలుగుదేశం జెండా పట్టుకొని పుట్టా. నా శరీరం అంతా పసుపు రక్తం ఉంది. చనిపోయే వరకు ఇట్లే బ్రతుకుతానని చెప్పిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఏం తమ్ముళ్ళు, ఒక మాటలో చెప్పాలంటే కష్టకాలంలో ఒక పెద్ద దిక్కైన మాకు ఇక్కడ అన్ని కష్టాలు వస్తాయి. కాబట్టి మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. సత్యనారాయణమూర్తి ఒక సీనియర్ నాయకుడు. ఆయన కాన్స్టిట్యున్సీ పొత్తుల ధర్మంలో రమేష్కి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. తర్జన భర్జన పడ్డాం. అయితే ఒకటే ఆలోచించాం. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించిన తర్వాత, ఎందుకంటే ఆయన సేవలు అవసరం, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, ఇన్నేళ్లు రాజకీయం చేసినా ఇప్పుడు కూడా సాదా సీదాగా సింపుల్గా ఉండే వ్యక్తి. మొన్న చూశారు రోజా ఎన్ని డ్రామాలు ఆడిందో. ఎక్కడన్నా తునిగాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ ఉత్తరాంధ్రకు సేవలు అందించాలి. ఒకవేళ పెందుర్తి కాకపోయినా పక్కనుండే నియోజకవర్గం మాడుగుల్లో ఇవ్వాలని నిర్ణయించాం. మాడుగుల్లో సత్యనారాయణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. ఆయన అవసరం ఉంది. పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని అందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి.